ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, హైదరాబాద్ వాసులందరికీ కూడా హై అలర్ట్ ప్రకటించింది వాతావరణ కేంద్రం. ఈ ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్తున్నారు. సో వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. నగర శివార్లలో వడగళ్ల వాన రాబోయే 2-3 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే కనుక వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాబోయే 2-3 గంటల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిన్న కూడా చాలా ప్రాంతాల్లో వడగళ్ల వర్షం అయితే పడింది. ఇది మార్చి 25, 2026 సాయంత్రం వచ్చిన అప్డేటు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ మహానగరంతో పాటుగా చుట్టుపక్కల జిల్లాల్లో కూడా కుండపోత వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు అత్యంత ప్రమాదకరమైన రెడ్ అలర్ట్ను అయితే కనుక జారీ చేశారు. ఇప్పటికే హైదరాబాద్ నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం మొదలైపోయింది. వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్లోని కొన్ని చోట్ల వడగళ్ల వర్షం కురుస్తోంది. అదేవిధంగా గట్కేసరి, పోచారం, అన్నోజిగూడ, నారపల్లిలో వర్షం మోస్తరుగా పడుతోంది. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి కాకుండా మరికొన్ని జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన అయితే ఉంది. మరోవైపు మంచిర్యాల్, నారాయణపేట్, వికారాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక ఆయా ప్రాంతాల్లో రాబోయే 2-3 గంటల్లో ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఎవరైనా ప్రయాణాలు పెట్టుకున్న వాళ్ళు, ఇంట్లోంచి బయటకు వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇమీడియట్గా మీ దగ్గరలో ఉన్న సేఫ్ ప్లేస్కి అయితే కనుక వెళ్ళిపోండి. రానున్న 2-3 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతాల్లో, అలాంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినట్లయితే రోడ్లన్నీ కూడా జలమయం అయిపోతున్నాయి. అక్కడ కెనాల్స్ కానీ ఇవి కానీ ఈ టైంలోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నప్పుడు కారణాలు ఎక్కువగా ఉండడం వల్ల వీలైనంత వరకు మీరు సేఫ్ ప్లేస్లో ఉండడానికి అయితే ప్రయత్నించండి. సో అలాగే మీకు తెలిసిన వరకు కూడా వీడియోని షేర్ చేయండి.